అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం శ్రీరామనవమి రోజు చేసుకునేటువంటి బెల్లం పానకము చూడండి. ఇందుకు నేను బెల్లము అలాగే మెయిన్గా మన టెంపుల్లో మనకి ఇస్తారు కదా పానకం, అలాగా చేసుకోవాలంటే ఇందులోకి ఇవి 4 కావాలి. ఒకటి కర్పూరము, అలాగే శొంఠి, మిరియాలు, బెల్లం మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని అందులోకి వేసేసుకోవడమే. కొద్దిగా శొంఠి, మెయిన్ చూడండి కర్పూరం, పచ్చకర్పూరం ఫ్లేవరే మనకి టెంపుల్లో ఇచ్చేలాగానే ఉంటుంది. ఇలాగే సింపుల్గా చేసేసుకోవచ్చు. కొద్దిగా మిరియాలు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవడమే. మనం కూల్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్గా ఉంటుంది, లేదా కుండ వాటర్ తీసుకుంటే డైరెక్ట్గా మనకి కూల్గానే ఉంటుంది. నేనైతే కుండ వాటర్ తీసుకొని చేసి చూపిస్తాను. అంతే, రెడీ అయిపోయింది చూడండి. కూల్గా మనకి బెల్లం పానకం. యాక్చువల్గా పండుగ రోజు అనే కాకుండా మనం ఎండాకాలంలో ఇలాగ రెగ్యులర్గా తాగుతూ ఉంటే మన బాడీకి చల్లదనం కూడా ఉంటుంది, అలాగే బాడీకి కావాల్సినటువంటి ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. చివరిగా తులసాకుతో గార్నిష్ చేసుకుంటాను. నా వీడియో నచ్చితే లైక్